జనగామ జిల్లా కొడకండ్ల మండలం రామన్నగూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ గెలుపొందినందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ విజయోత్సవంలో పాల్గొన్న రామన్నగూడెం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిట్టపోయిన సోమయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు మరియు సంక్షేమ పథకాల వల్లనే కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికల్లో గెలవడం జరిగిందని ఆయన తెలిపారు. ఎన్నో వేషాలు వేసినా, ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని రౌడీజం, దొంగలు లంగలు అనే ప్రచారాలు చేసినా కూడా జనాలు ఓటర్లు నాడి ఏంటంటే రేపు గవర్నమెంట్ ఎటుంటే గటే ఫలితాలు ఉంటాయి అనేది గమనించి ఓటేసి నవీన్ యాదవ్ను గెలిపించింది. దాని మీద ఇప్పుడున్న గవర్నమెంట్కి కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కానీ చాలా బలం చేకూర్చింది. దీన్ని బట్టి రాబోయే ఎన్నికలు కూడా ఆ విధంగానే జరుగుతాయనేది ప్రజలందరూ కోరుకొని ఉన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. నవీన్ యాదవ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. యశస్విని రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి. ఝాన్సీ యశస్విని రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాష్ట్రంలో ఉప ఎన్నికల సందర్భంగా జూబ్లీహిల్స్లో జరిగినటువంటి పోలింగు సందర్భంగా ఈ రోజున ఎలక్షన్లలో అధిక మెజార్టీ గెలిపించినటువంటి జూబ్లీహిల్స్ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే కాంగ్రెస్ ఇంకా 10 సంవత్సరాలు అధికారంలో ఉంటుందని గుర్తు చేయడానికి ఇది ఒక నిదర్శనమని తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇంకా స్థానిక ఎలక్షన్లో అలాగే వచ్చే ఎలక్షన్లలో అధిక మెజార్టీతో గెలిపిస్తామని కార్యకర్తలు ధీమాతో ఉండడం జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీ వచ్చే స్థానిక ఎలక్షన్లో ఎవరు నిలబడ్డా కానీ అందరికీ సపోర్ట్ చేసుకుంటూ గెలిపించడం జరుగుతుంది. సార్ కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రెడీ అయిందా? ఈరోజు జరిగినటువంటి జూబ్లీహిల్స్లో జరిగిన ఎలక్షన్లలో కాంగ్రెస్కి ఇంత మెజార్టీ రావడం చాలా గొప్పతనం. మళ్ళీ ఇంకా 20 ఏళ్ళ వరకు కాంగ్రెసే ఉంటుంది అధికారంలో. చాలా మంచితనం ఇది. ఎందుకంటే మనకు అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీ అనేది చాలా మంచి పనులు చేస్తుంది కాబట్టి ఇంకా 20 ఏళ్ళ వరకు కాంగ్రెసే ఉంటుంది. నెక్స్ట్ స్టార్ట్ రన్నింగే ఉంది. ఇప్పుడు ప్రజలు కోరుకున్న విధంగా ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. సన్న బియ్యం అయితేమి, రేషన్ కార్డులు అయితేమి,